ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎపిఫనీ కాలంలో ఉన్నాము. మరి ప్రభు యొక్క ప్రత్యక్షత అన్యజనులకు ఎలా కలిగింది అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకునేటటువంటి కాలంలో ఉన్నాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వారికి వారు ఎన్ని విభేదాలు సృష్టించుకున్నా ఆయన మాత్రం అందరికీ ప్రభువుగా ఆయన ఉన్నారు. ఆయన మాత్రమే ప్రభువుగా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దీని కొరకై మరి ఆయన ఒకవేళ యూదుల మధ్యలో ఆయన జన్మించిన ఒక యూదా జాతి ప్రజగా ఆయన జన్మించిన ఆయన వారి కొరకు మాత్రమే కాదు, ఆయన లోక రక్షకుడు అనేటటువంటి ఈ గొప్ప సత్యం మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి దీనికి ఆధారంగా తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఆయనకు సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు వారు కానుకలను మరి సమర్పించారు. కాబట్టి ఆయన వారిని కూడా దీవించి తన దర్శన భాగ్యాన్ని వారికి ఇచ్చారు. వారు సంతోషముతో ఆయనను దర్శించుకున్నటువంటి ధన్యతతో తిరిగి వెళ్ళారు అని మనమందరము కూడా తప్పకుండా దానిని ధ్యానం చేసుకుంటాం. వారు తెచ్చినటువంటి కానుకలు ఏదో జస్ట్ కానుకలు కాదు, కానీ అవి గొప్ప సూచనలుగా ఉన్నాయి అని మనం ఎరిగినటువంటి వారంగానే ఉన్నాం. గత శుక్రవారము బంగారమును గురించి మనము ధ్యానం చేసుకున్నాం. బంగారము ఆయన యొక్క రాజరికానికి గుర్తని, ఆయన మన జీవితానికి మన హృదయానికి ఆయన రారాజని, మన హృదయ సింహాసనం మీద ఆయనను ఆసీనునిగా చేసుకోవాలని, ఈ లోకానికి ఆయనను రారాజుగా మనము చూపాలని, మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క జీవిత నడవడిక ద్వారా మనము మరి ఆ ప్రభువును ఈ లోకానికి రాజుగా చూపాలని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు రెండవ బహుమానమైన సాంబ్రాణిని మనము ధ్యానం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సాంబ్రాణి అనేటటువంటి ఒక పదార్థము మనందరికీ కూడా తెలిసింది. ఒక రకమైనటువంటి చెట్టులో నుండి స్రవించేటటువంటి ఆ యొక్క మరి పాలు లేకపోతే దానిని స్రవించేటటువంటి ఆ జిగురు వంటి పదార్థము మరి దానిని సేకరించి దానిని గట్టిపరిచిన తర్వాత అది మానవ మరి ఉపయోగం కొరకు గృహాలలో దానిని ఉపయోగించుకోవడం కొరకు దానిని సిద్ధం చేసుకుంటారు. సాంబ్రాణి యొక్క అవసరత మనందరికీ కూడా బాగా తెలుసు. అది ఎంతో చక్కని సువాసననిచ్చేటటువంటి పదార్థంగా ఉంది. అంత మాత్రమే కాకుండా అది అట్మాస్ఫియర్ అంతటినీ కూడా క్లియర్గా క్లీన్గా పవిత్రపరిచేటటువంటిదిగా కూడా అది ఉంది. అంత మాత్రమే కాకుండా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే దేవునిని పూజించే విషయంలో, దేవునిని ఆరాధించే విషయంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహించేదిగా ఉంది. కాబట్టి ఏ విశ్వాసంలో మనం చూసుకున్నా, వారు ఏ దేవుణ్ణి పూజిస్తున్నా సాంబ్రాణిని ఒక ధూపంలా వేయడం అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క శిశువు లేకపోతే బాలుడుగా ఉన్నటువంటి యేసును వారు చూచినప్పుడు వారు ఆయనను దేవునిగా కూడా చూశారు. సాంబ్రాణిని అర్పించడం అంటే అప్పుడు వాళ్ళు ధూపం వేయలేదు, కానీ ధూపానికి వినియోగించేటటువంటి సాంబ్రాణిని వారు ఆయనకు సమర్పించడం ద్వారా దే రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ గాడ్. దేవుణ్ణి గుర్తించినట్లుగా, దేవునిగా గుర్తించినట్లుగా మరి ఈ సాంబ్రాణి సమర్పణ మనకు తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, అయితే అక్కడితోనే ఆగిపోయిందా అంటే ఇంకా ఇందులో విశేషమైనటువంటి సంగతులు మనము వాక్యంలో నుండి మనం నేర్చుకోవచ్చు. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన ఆజ్ఞాపించినప్పుడు, ముఖ్యంగా మోషే పర్వతం మీద ఉన్నప్పుడు
ఈ మందిర నిర్మాణము ఏ రీతిగా చేయాలి, మందిరంలో ఏముండాలి, మందిరంలో ఉండేటటువంటి వస్తువులు, పదార్థాలు, వాటిని మరి ఏ పరిమాణంలో చేయాలి, ఏ మేళవింపుతో చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు చాలా డీటెయిల్గా మోషేకు తెలియచేశాడు. అలా తెలియచేసినటువంటి విషయంలో ఆయన సాంబ్రాణిని కూడా చేర్చినట్లు మనం గమనించగలం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఈ రీతిగా చెప్తున్నారు. 30వ అధ్యాయం 34, 35 వచనాలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం 30, 34, 35. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలుపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. 37, 38 వచనాల్లో ఒక హెచ్చరిక కూడా ఇవ్వబడింది. అదేంటంటే, నీవు చేయవలసిన ధూపద్రవ్యమును దాని మేళ నమ చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకునకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. కాబట్టి ఒక మిక్స్చర్లో, ఈ మేళవింపులో మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి ఒక ప్రాముఖ్యమైనటువంటి పదార్థంగా ఆ ధూప సంభారంలో ఉన్నట్టు మనం గమనించగలం. ఈ యొక్క మిక్స్చర్ని మనుషులు తమ యొక్క ఉపయోగార్థమై చేసుకోకూడదు, లేకపోతే దాని వాసన చూడడానికి కూడా వారు డేర్ చేయకూడదు. ఎందుకంటే అది దేవునికి మాత్రమే అర్పించబడవలసింది, అది దేవుని కొరకు మాత్రమే అది వినియోగించవలసినటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే అది పరిశుద్ధమైనది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సాంబ్రాణిని గురించి మనం ఆలోచన చేస్తే అది పవిత్రతకు కూడా ఒక గుర్తుగా ఉన్నట్లు మనము చూడగలము. చక్కని సువాసననిస్తుంది. అది మరి వాతావరణం అంతటినీ కూడా అది శుభ్రపరుస్తుంది. అది పవిత్రమైనదిగా ఎంచబడుతుంది. అలాగే మరి దేవునికి మాత్రమే అర్పించేటటువంటి ఒక అర్పణగా అది మనకు కనబడుతూ ఉన్నది. దీనిని ఎవరు అర్పించాలి అని మనం చూస్తే ఇదే అధ్యాయంలో 7, 8 వచనాల్లో దేవుడు మరి ఆయన సెలవిచ్చారు. ఎప్పుడు ఎవరు దీనిని మరి ఉపయోగించాలి. అహరోను ప్రతి దినము ప్రొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్య ధూపమును వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ఈ ధూప సంభారాన్ని ఎప్పుడు ఆ యొక్క ధూప వేదిక మీద వేయాలి అంటే ప్రతి ఉదయమున, ప్రతి సాయంకాలమున. కాబట్టి ఆ ప్రత్యక్షత గుణాల ఆ ప్రదేశమంతా కూడా ఈ సువాసనతో అది నిండి ఉండేటటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ సాంబ్రాణిని యాజకుడు మాత్రమే అతడు ధూపంగా వేయాలి అనేటటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞానులు సాంబ్రాణిని సమర్పించినప్పుడు అందులో 2 కోణాలు లేకపోతే 2 సత్యాలు బయటపడుతున్నాయి. ఒకటి ఏంటంటే, జీసస్ ఈజ్ గాడ్, ఆయన దేవుడై ఉన్నాడు, దైవ స్వరూపి, మన కొరకు మానవ శరీరాన్ని దాల్చి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మన కొరకైనటువంటి యాజకత్వాన్ని నిర్వహించడానికి వచ్చాడు. సాంబ్రాణి ఏమి తెలియచేస్తుందంటే, జీసస్ ఈజ్ గాడ్ అండ్ ప్రీస్ట్. బంగారం ఏం తెలియజేస్తుందంటే, జీసస్ ఈజ్ గాడ్ అండ్ కింగ్. ఆయన దేవుడే కానీ ఆయన రాజు కూడా అనే విషయాన్ని బంగారం తెలియచేస్తుంటే, ఆయన దేవుడే కానీ మన కొరకు ఆయన యాజకుడుగా ఈ లోకంలోనికి మరి ఆయన రావడం జరిగింది అనే సత్యము మనకు దీని ద్వారా తెలుస్తూ ఉంది.
ఆయన మాత్రమే ఈ యాజకత్వాన్ని నిర్వహించగలిగినటువంటి వారుగా ఉన్నట్లు లేఖనాల ద్వారా మనకు చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి యాజక క్రమాన్ని మనం గమనించినట్లయితే అది అహరోను దగ్గర ప్రారంభించబడింది. మనందరూ కూడా తెలుసు కదా, మోషే సహోదరుడైనటువంటి అహరోను ఆయన మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఇక ఆ తరువాత అహరోను వంశములో నుండి యాజకులు రావడం మొదలుపెట్టారు. కాబట్టి అది యాజక వంశంగా అది మార్పు చెందింది. మనము క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాము. జకర్యా ఎలీజబెతుల విషయంలో కూడా అహరోను అనేటటువంటి ఆ మాట మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎరిగినదంతా కూడా అహరోను క్రమం చొప్పున జరుగుతున్నటువంటి యాజకత్వమే. అయితే దీనికి భిన్నమైనటువంటి మరొక యాజకత్వం ఉంది, కానీ అది ఇశ్రాయేలీయుల్లో ఎప్పుడూ కూడా అది నిర్వహించబడలేదు. ఆ యొక్క యాజకత్వం నిర్వహించబోవాని గురించినటువంటి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో దేవుడు యెహోవా ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ప్రభువు నా ప్రభువుతో అనేటటువంటి మాట మనం చూస్తాం. ఇద్దరు ప్రభువుల మధ్యలో జరుగుతున్నటువంటి సహవాసము, ఒక ప్రభువు మరొక ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుచేత 110వ సంకీర్తన 1వ వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అంటూ 4వ వచనం వచ్చేటప్పటికీ మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవ ఇందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పడు. మెల్కీసెదెకు అనేటటువంటి మరొక యాజకుడు ఉన్నాడు. ఆయన క్రమం ఉన్నది. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఎవరు యాజకులుగా రాలేదు. కానీ నీవు ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉంటావు. ఎంతకాలం అంటే నిరంతరము. మనం క్రైస్తవులంగా వాక్యాన్ని ఎరిగినటువంటి వారంగా ఈ విషయాలన్నీ మనకు తెలుసు. మెల్కీసెదెకు ఎవరో మనకు తెలుసు. మెల్కీసెదెకు ఎక్కడ మనకు ఆయన పరిచయం అవుతాడంటే ఆది కాండంలోనే పరిచయం అవుతాడు. ఆయన ఏ సందర్భంలో పరిచయం అవుతాడంటే అబ్రహాము మరి లోతును విడిపించడానికి యుద్ధం చేస్తాడు. ఎవరైతే సొదొమ గుమర్రాల మీద యుద్ధం చేశారో, ఈ ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారో, వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచి మరి తన ప్రజలందరినీ అలాగే వారికి ఆస్తిని సంపదను వారు పైదగా కొల్లగొట్టుకెళ్ళారు, అన్నిటినీ తీసుకుని అబ్రహాం రిటర్న్ వస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మనము ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఆ సమయంలో ఒక ఆయన అబ్రాహామును ఎదుర్కోవడం జరుగుతుంది. ఏమి వ్రాయబడి ఉంది ఇక్కడ 18వ వచనంలో? ఆది కాండము 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను, అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. చూసారా, ఇక్కడ రెండు మినిస్ట్రీస్ లేకపోతే రెండు పనులను నిర్వర్తిస్తున్నట్లు ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఆయన షాలేముకు రాజు ఒకటి, రెండవది సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. హీ వాస్ కింగ్ అండ్ ఆల్సో హీ వాస్ ప్రీస్ట్. చూసారా, అహరోను ఒక్క యాజకుడు మాత్రమే. ఆయన హై ప్రీస్ట్, ఆయన వంశంలోంచి వచ్చినటువంటి వారే హై ప్రీస్ట్స్. వారన్నడూ కూడా మరి రాజులుగా రాజరికం చేసేటటువంటి వారుగా వారు లేరు. కానీ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మరొక క్రమం ఏంటంటే మెల్కీసెదెకు క్రమం. ఈయనను గురించినటువంటి ప్రస్తావన ఆది కాండంలో వచ్చింది. ఈయన గురించినటువంటి మెన్షన్ మరలా అంటే
ఆయన రిఫరెన్స్ మనకు కీర్తనల గ్రంథంలో కనబడింది. కానీ నూతన నిబంధనలోకి వస్తే ఈ యొక్క మరి లేఖనము 110వ సంకీర్తనలో ఉన్నటువంటి వచనము అనేక సార్లు అది కోట్ చేయబడినట్లు మనం గమనించగలం. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు ఈ మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకత్వం ఉంది కదా, ఆ యాజకత్వం చేసేటటువంటి వాణిగా యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియచేయబడ్డారు. ఇది పత్రికలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాము. హెబ్రీ పత్రికలో మనం వచ్చినట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఆయన ఏమి వ్రాస్తున్నాడు మనము గమనించగలిగినట్లయితే 7వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 7వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ రిఫరెన్స్ కోట్ చేయబడి ఉంది. హెబ్రీ 7:17. నీవు ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు. ఇక మిగిలినటువంటి అధ్యాయాలు మనం చూస్తే అహరోను క్రమము కాదని, అహరోను యాజకత్వము మరి పరిపూర్ణమైనటువంటిది కాదని, అహరోను మరి ఆ క్రమములో వచ్చినటువంటి వారు నిరంతరం యాజకులు కాదని, ఎవరి జీవితము అంతమైపోతున్నప్పుడు వారు మరి ఆ పదవిని విడిచి లేకపోతే ఆ జీవితాన్ని చాలించుకుంటే నూతనమైన వ్యక్తులు యాజకులు అవుతున్నారని, ఈ వివరాలన్నీ మనకు చక్కగా 5వ అధ్యాయంలో అవి తెలియచేయబడ్డాయి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడు అయినావు అనే మాట చెప్పినప్పుడు ఆ మెల్కీసెదకును హెబ్రీ గ్రంథకర్త కూడా మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మొదటి 2-3 వచనాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చను, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. షాలేము అంటే యెరూషలేం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఈ మెల్కీసెదకు ఒక మిస్టీరియస్ పర్సన్గా ఉన్నాడు. అంటే ఆ తర్వాత ఆయన గురించినటువంటి విషయాలు ముందు కానీ ఆ తర్వాత కానీ మనకేమీ చెప్పబడలేదు. జస్ట్ చాలా సింపుల్, చాలా తక్కువ ఆయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకుంది. కానీ ఆయన ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడు అది మనకు తెలుస్తుంది. అది యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు చేయబోయేటటువంటి ఆ నిరంతరమైనటువంటి యాజకత్వానికి ఆయన ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు నీతిని అనుగ్రహించేవాడు, సమాధానాన్ని అనుగ్రహించేవాడు కదా. మెల్కీసెదకు అనే దానికి అర్థాన్ని ఇస్తూ ఇక్కడ గ్రంథకర్త దానిని మనకు తెలియచేశాడు. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన యాజకుడు. హీఈస్ అవర్ ప్రీస్ట్, హీఈస్ అవర్ హై ప్రీస్ట్. ఈ సత్యాన్ని గ్రంథకర్త హెబ్రీయులకు నొక్కి నొక్కి ఆయన చెప్తున్నాడు. హెబ్రీలు నాటి మరి దేవాలయంతో వారి జీవితాలు ముడిపడి ఉన్నాయి, వారి విశ్వాసం ముడిపడి ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ మన సంఘ పరిస్థితులు చూస్తే సంఘంలో ప్రతి ఒక్కరికి పాస్టర్ గారితో కనెక్షన్ ఉంటుంది. ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకోవడానికో లేకపోతే దేనికో వారు పాస్టర్ గారితో ఒక రకమైనటువంటి అనుబంధం కలిగి ఉంటారు. అన్ని విషయాలు పాస్టర్ గారి విషయాలు వారికి తెలుస్తూ ఉంటాయి. ఆయన చేసే పరిచర్య ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి. అలాగే ఈ హెబ్రీయులకు కూడా ప్రధాన యాజక పరిచర్య గురించి తెలుసు, ఆయన ప్రాముఖ్యత తెలుసు. ఎందుకంటే ఆయన వారి పక్షంగా దేవునికి బలులు అర్పిస్తాడు, వారి పక్షంగా దేవుని ఎదుట నిలిచి విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి యాజక పరిచర్య అంటే ఏంటి అంటే దేవుని ఎదుట మానవుల పక్షంగా నిలిచేటటువంటి పరిచర్య అన్నమాట.
ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ప్రీస్ట్ స్టాండ్స్ బిఫోర్ గాడ్. అంటే మనము మనుషులు లేకపోతే సమాజము, సంఘము, ఒకవేళ వాళ్ళు దేవునిలో నుండి తప్పిపోయి పాపం చేసినా, తప్పు చేసినా, లేకపోతే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా, దేవా అని ఈ ప్రజల పక్షంగా దేవుని ముందుకు వెళతాడన్నమాట. ప్రవక్త పరిచర్య ఏంటంటే దేవుని పక్షంగా ప్రజల ముందు నిలబడతాడు. ఆ దేవుని మాట ఏంటో, ఆ దేవుని శాసనం ఏంటో, ఆ దేవుని చిత్తం ఏంటో ఖరాఖండిగా చెప్తాడు. ప్రవక్త ప్రజల ముందు నిలబడినప్పుడు దయతో నిలబడినటువంటి వాడుగా ఉండడు. చాలా దేవుని మాట ఏమైనదో అది ప్రజలకు ఇష్టమైనా కష్టమైనా దానిని ఖచ్చితంగా ప్రకటించేవాడుగా ప్రవక్త ఉంటే, యాజకుడు అలా ఉండడు. దేవుని ముందుకు వెళ్ళి అయ్యా, ప్రభువా అని ప్రజల పక్షంగా బ్రతిమలాడేవాడుగా ఉంటాడనమాట. విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడనమాట. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మన ప్రధాన యాజకుడు. ఈ మాటలు వ్రాయబడ్డాయి. మీకు ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హెబ్రీ గ్రంథాన్ని మీరు ఒక్కసారి జస్ట్ అలాగా మీరు చూడండి. ఎన్నో వచనాలు కనబడతాయి. ఎన్నో వచనాలు నేను మీకు చూపించగలను. ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడట. ఎవరైతే ఆయన సహాయము కొరకు వస్తారో ఆయన వారి కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడట. కాబట్టి మన పక్షముగా ఆ యొక్క మరి పరలోకపు పరిశుద్ధ ఆలయంలో దేవుని ఎదుట విజ్ఞాపన చేసేటటువంటి వాడుగా, మన పక్షముగా మాట్లాడేటటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అనేటటువంటిది చాలా అద్భుతమైన విషయం. యాజకుడు అర్పణను అర్పిస్తాడు, బలిని అర్పిస్తాడు. మన యాజకుని యొక్క విశేషత ఏంటో తెలుసా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. యాజకుడు ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, లేకపోతే ఒక మరి ఎద్దును కానీ, దేనైనా ఒక జంతువుని కానీ, పక్షిని కానీ తీసుకొని బలిపీఠం మీద పెట్టి బలి అర్పణ చేస్తాడు. ఆ రక్తాన్ని తీసుకుంటాడు, దానిని దేవుని ముందుకు తీసుకుని వెళ్తాడు. అయ్యా, ప్రజల కొరకు అర్పించబడినటువంటి రక్తం ఇది, కాబట్టి వారి యొక్క పాపాన్ని పరిహరించండి, వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయండి అని దేవుని ఎదుట మొరపెడతాడు. ఇది యాజకుడు చేసే పని, ప్రధాన యాజకుడు చేసే పని. కానీ మన ప్రధాన యాజకుడు మరొక గొర్రెను, మరొక మేకను, మరొక ఎద్దును, మరొక పక్షిని ఆయన బలిపీఠం మీద పెట్టలేదండి. ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే బలి పశువు. సిలువ అనేటటువంటి బలిపీఠం మీద తన్ను తాను సమర్పించుకునినటువంటి ఆ సమర్పణలో తన యొక్క విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి, మరి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చినటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన స్వరక్తము చేత దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు ఆయన వెళ్ళాడు. దీనిని ఎవరు కూడా ఇప్పుడు మరి ఈ స్వరక్తము చేత, ఈ పరిశుద్ధమైన రక్తము చేత ప్రవేశించినప్పుడు ఎవరి పక్షంగా అది అక్కడ చూపబడిందో వారి విషయంలో పాప ప్రాయశ్చిత్తం అనేటటువంటిది సందేహం లేకుండా జరుగుతుందన్నమాట. ఇది మన ప్రధాన యాజకుని యొక్క ప్రత్యేకత. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. సామ్రాణి ఈ సత్యాలన్నింటినీ బయలుపరుస్తుంది. నీవు దేవుడు అయ్యా, ఈ ధూపం నీకు సమర్పించి నీవు దేవుడు అని నిన్ను కొలుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఈ ధూపాన్ని అర్పించేటటువంటి యాజకుడుగా, మా యాజకుడుగా కూడా నీవు ఉన్నావు. అయితే సామ్రాణి ధూపం కాదు, నీ జీవితాన్ని అర్పణగా, ధూపంగా నీవు మా కొరకు అర్పణ చేయనై ఉన్నావు అనేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని వారు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నాడు. హీ ఈజ్ ద మీడియేటర్. ప్రీస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. ప్రీస్ట్ ఈజ్ ద మీడియేటర్ హూ స్టాండ్స్ బిఫోర్ గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. యేసు
మన నిమిత్తము దేవుని ఎదుట, తండ్రి ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన మాటను తండ్రి కాదనగలడా? ఆయన పరిశుద్ధ రక్తాన్ని తండ్రి కాదనగలడా? ఆయన మన కొరకు చేసే విజ్ఞాపనను తండ్రి కాదనగలడా? సందేహమే లేదు. ఆయన విజ్ఞాపన జాబితాలో మనం ఉన్నట్టయితే, మన నిమిత్తమైనటువంటి రక్తంగా ఆయన యొక్క స్వరక్తాన్ని మనము విశ్వసించినట్టయితే, ప్రియమైనటువంటి వాళ్ళ తండ్రి చేత మనము అంగీకరించబడిన వారమండి. తండ్రి చేత మనము క్షమించబడిన వారమండి. మన పాపములు ప్రాయశ్చిత్తం అయిపోయాయి. మన యొక్క జీవితము పవిత్రపరచబడింది. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయన రక్తం యొక్క ప్రాశస్త్యత, పరిశుద్ధత, విలువ అంత అధికమైనటువంటివిగా అవి ఉన్నాయి. అందుకని పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు అని అన్నాడు. ఓన్లీ వన్ మీడియేటర్. ఇంకొకరు మనం ఆశ్రయించిన అవసరం లేదండి. ఏ దీవెన కొరకు, ఏ మేలు కొరకు, ఏ క్షేమము కొరకు యేసుక్రీస్తును తప్ప మనం ఎవరిని ఆశ్రయించక్కర్లా. ఏ ఆచారాన్ని మనం ఆచరించక్కర్లా. ఏ విధమైనటువంటి సమయాన్ని పాటించడం కానీ, దిక్కులను చూడటం కానీ, శకునాలు చూడటం కానీ ఏమీ అవసరం లేదు. ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. మనకు పాప ప్రాయశ్చిత్తాన్నే తెచ్చినటువంటి ఆ మధ్యవర్తి మిగిలినటువంటి మేళ్లను, దీవెనలను, క్షేమాన్ని మనం కలుగు చేయలేడా? ఒకవేళ మనము ఇలాంటి దీవెనల కొరకు, మేళ్ల కొరకు ఆయనను కాకుండా మిగిలినటువంటి వాటిని మనం ఆశ్రయించినట్లయితే, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం చాలా తక్కువగా చూస్తున్నట్టు, అది దేవుని దృష్టిలో అంగీకృతమైనటువంటిది కాదు. దీన్ని కూడా మనము గ్రహించుకోవలసినటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు మనము ఆయన చేత అంగీకరించబడి, ఆయన చేత పవిత్రపరచబడి, ఇప్పుడు మనము ఆయన వారమయ్యాం కదా. ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి? ఇంకా మనం ఆరాధకులుగానే ఉన్నామా? ఇంకా మనము వెలుపల నిలిచి, ఇంకా యాజకుడు బయటకు వస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఇశ్రాయేలీయులు చూసినట్లు ఇంకా మనం చూడడమేనా? దైవ గ్రంథం ఏమంటుందంటే కాదు అని అంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ చక్కని మాట మన నిమిత్తం వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. నౌ యు ఆర్ నో మోర్ జస్ట్ ఎ వర్షిపర్. నౌ యు ఆర్ ద ప్రీస్ట్. ప్రతి విశ్వాసి, క్రైస్తవ సంఘం దేవునికి యాజకత్వం చేసేటటువంటి ఒక గొప్ప పిలుపును అందుకున్నదన్నమాట. ఒకప్పుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేతో సెలవిచ్చినప్పుడు, తాను ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ప్రజలను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, వీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యంగా ఉంటారు అని అన్నారు. మరి ఇశ్రాయేలీయులు ఆ మాట, లేకపోతే ఆ యొక్క గొప్ప స్థాయిని నిలుపుకున్నారా? వారు దేవుని కొరకు యాజకులుగా, ఈ లోకం పక్షంగా దేవుని ముందు నిలబడేటటువంటి ఒక ఆ యాజకత్వాన్ని జరిగించేవారుగా వాళ్ళు ఉన్నారా అంటే, ప్రవక్తల యొక్క మాటల ద్వారా వారు తమ యొక్క బాధ్యతను, లేకపోతే తమ పిలుపును వారు సక్రమంగా ఫుల్ఫిల్ చేయలేకపోయారని మనకు అర్థమైంది. కానీ ఈరోజు ప్రతి విశ్వాసిని, ఈ యొక్క యావత్ సంఘాన్ని దేవుడు యాజకులుగా చేశాడట. నౌ యు ఆర్ ద ప్రీస్ట్. నీవు ఒక యాజక స్థాయిలోనికి, స్థానంలోనికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎలాగునా? తన రక్తం వలన
నా పాపముల నుండి ఆయన మనల్ని విడిపించాడు, మనల్ని పవిత్రపరిచాడు. పవిత్రపరిచి అక్కడితో ఆయన మనలను అలాగే ఉంచలేదు. అక్కడ నుండి మనలను ఆయన తన పని కొరకై పిలుచుకున్నాడు. యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు దేవునికి సమీపంగా ఉంటాడు, ఎప్పుడు దేవుని యొక్క సహవాసంలో ఉంటాడు, దేవుని మందిరంలో ఉంటాడు, దేవుని పనిలో ఉంటాడు. ఈ పని అంతా దేని కొరకంటే ప్రజల కొరకైనటువంటి పని, ప్రజల పక్షంగా చేస్తున్నటువంటి పనిలో ఉంటాడు. సంఘమా, విశ్వాసులారా, దేవుడు మనల్ని యాజకత్వపు మరి ఈ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపులోనికి పిలిచినప్పుడు మనము నిమగ్నమై ఉండాల్సింది ఏంటి అంటే, ఆ యొక్క స్పృహలో ఉండాల్సింది ఏంటంటే, నేను దేవుని యొక్క సహవాసంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ప్రజల పక్షంగా నేను ఉండాలి, దేవుని యొక్క పరిచర్యలో నేను ఉండాలి. దీని కొరకు మన ఉద్యోగాలు అడ్డం కాదు, దీని కొరకు మన యొక్క కుటుంబాలు అడ్డం కాదు, దీని కొరకు మనకున్నటువంటి సామాజిక బాధ్యతలు అడ్డం కాదు. అవన్నీ కూడా మనకు ఆపర్చునిటీస్. వాటన్నిటి ద్వారా అవన్నీ నిర్వహిస్తూ వాటిలో మనము దేవుని యొక్క యాజకులుగా మనం ఉంటాము. ప్రియమైనటువంటి వారులారా, పేతురు ఈ విషయాన్ని మనకు తెలియచేశాడు. ఆయన చెప్పాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచారు, ఎందుకంటే ఆయన యొక్క గుణాతిశయాలను మీరు ప్రచురం చేయాలని, అలా చేయాలని మిమ్మల్ని పిలిచినప్పుడు ఆయన మిమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు అని చెప్పారు. గత వారం నేను రాజులు అనే స్థాయి గురించి చెప్పాను. దానికి కనెక్షన్గా యాజక అనే మాట కూడా వ్రాయబడి ఉంది. రాయల్ ప్రీస్ట్హుడ్ అనేటటువంటి మాట. ప్రీస్ట్హుడ్ ఇప్పుడు అహరోను క్రమము కాదు, అహరోను యాజకత్వము కాదు, అక్కడితో యాజకత్వం అయిపోలేదట. పూజారులు ఆ గుడిలోనే ఉంటారు, లేకపోతే ఇంకా ఏ మత సంబంధమైనటువంటి నాయకత్వం వహించే వాళ్ళైనా వారి యొక్క ఆ స్థలాల్లోనే ఉంటారు. కానీ క్రైస్తవులంగా వీఆర్ ద ప్రీస్ట్స్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద సొసైటీ. వీఆర్ ద ప్రీస్ట్స్ ఆన్ ద రోడ్, వీఆర్ ద ప్రీస్ట్స్ ఇన్ అవర్ వర్కింగ్ ప్లేస్. మనం ఎక్కడ ఉంటే అక్కడ మనము యాజకులుగా మనమున్నాము, ఉన్నతమైనటువంటి పనిని నిర్వర్తిస్తున్నామన్నమాట. ఇదే అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో పేతురు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. యాజకత్వపు పరిచర్య, ఇట్ ఈస్ సపరేటెడ్ మినిస్ట్రీ. అది పరిశుద్ధపరచబడి వేరుపరచబడినటువంటిది, అంటే దాని కొరకే అంకితమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలామందిని మనం చూస్తాము, వారికి వృత్తి ఉంటుంది, డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, టీచర్ గాను ఏదో పని చేస్తుంటారు. కానీ వారి యొక్క ప్రవృత్తి చూస్తే వారు దేవుని పనిలో ఉంటారు. ఇదన్నమాట నిత్యమైనటువంటి యాజకత్వ పరిచర్య అంటే. మనకు ఉద్యోగంలో, మన జీవనోపాధిలో మనం ఉంటూనే అది మనకు ముఖ్యమైనటువంటిదిగా, అదే మొదటిదిగా మనం పెట్టుకోం. అది ఉంది, కానీ మిగిలినటువంటి కాలం అంతా, మిగిలినదంతా మన ప్రవృత్తి, అది దేవుని యొక్క పరిచర్య. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలంటే. ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి బలులు అది ఒక వేరొక సబ్జెక్టుగా మనం దాన్ని ధ్యానం చేసుకోవచ్చు. అయితే ప్రజల పక్షంగా, నశించిపోతున్నటువంటి మానవుల పక్షంగా, పాపములో కొట్టుకొని పోతున్నటువంటి వారి పక్షంగా మనం దేవుని సన్నిధిలో వారి పక్షంగా మొరపెట్టు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. వి స్టాండ్ బిఫోర్ గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సిన్ఫుల్ హ్యుమానిటీ. అక్కడికైతే లేకపోతే దేవాలయం దగ్గర, ప్రత్యక్ష గుడారం దగ్గరికి అయితే పాపం చేశామని గ్రహించుకొని వాళ్ళు ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను తీసుకుని వస్తే వాళ్ళ కొరకు ఆ యాజక బలులు అర్పించేవాళ్ళు. కానీ మన యొక్క పరిచయం ఇంకా విస్తృతమైనది.
తాము పాపులమని గ్రహించని వారి కొరకు కూడా, ఒప్పుకొనని వారి కొరకు కూడా మన విజ్ఞాపన చేసేవారంగా ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారి కొరకు కూడా తన యొక్క ఆ ప్రశస్త రక్తాన్ని కార్చాడు. అది వ్యర్థం కాకూడదు, అందరూ కూడా ఆ రక్షణలోనికి రావాలి. ఇది ఎంత గొప్ప బాధ్యత. ప్రియమైనటువంటి వారులారా, ఈ పనిలో మనము కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నామండి. మరొక వచనాన్ని మనము చూసి ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా కొనసాగిపోవాలో చెప్తున్నాడు గ్రంథకర్త. హెబ్రీ 10, 21, 22. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరినము. నౌ వీ హ్యావ్ యాక్సెస్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. అది పరిశుద్ధమైనటువంటి స్థలము. దేవుని యొక్క సముఖములోనికి నేరుగా మనం విశ్వాసముతో ప్రవేశించగలిగేటటువంటి మార్గము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందించబడింది. దేవుని ఇంటి మీద మనకు గొప్ప యాజకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఇంటిలోనికి మనము ప్రవేశించడానికి మనకిప్పుడు ధైర్యం ఉంది. మన పక్షంగా ఆయన ఉన్నాడు కదా. కాబట్టి మనము ఏ రీతిగా అక్కడికి వెళ్ళాలి అంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండే విధంగా ముందు మన హృదయాలు ప్రోక్షించబడాలి, అంటే పవిత్రపరచబడాలి ఆయన రక్తము ద్వారా. మన దేహములు నిర్మలమైన ఉదకంతో స్నానము చేయాలి, అంటే మన క్రియలన్నీ కూడా వాక్య సంబంధంగా పవిత్రమైనటువంటి కార్యములు చేసే రీతిగా మారాలి. మన విశ్వాస విషయంలో మనం సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా యథార్థమైన హృదయంతో మనము రాగలగాలి. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు, మనల్ని యాజకులుగా పిలిచారు. కాబట్టి మనము ఇప్పుడు యాజక రూపమైనటువంటి ఆయన యొక్క బిడ్డలుగా ఈ లోకంలో పరిచర్య మనం చేయాలి. సామ్రాణి అటు ప్రభువును చూపిస్తూ ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి యాజకత్వ పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. సమర్పించిన వారు సామాన్యులు కాదు, వారు జ్ఞానులు. అందులో ఇంత జ్ఞానం, దైవికమైన జ్ఞానం, బాధ్యత ఇమిడి ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి యొక్క యాజక పరిచర్య మనము చేయగలిగినట్లు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. ఆత్మదేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయునుగాక.